ఓల్డ్ టెస్ట్మెంట్లో ఫస్ట్ ప్రశ్న ఏం తెలుసా? దేవుడు మానవుని అడిగాడు, ఆదామా వేర్ ఆర్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ ప్రశ్న ఎవరు అడిగారు తెలుసా? న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ ప్రశ్న జ్ఞానులు అడిగారు, వేర్ ఈజ్ హీ. దయచేసి వినండి. ఆ ఫస్ట్ క్వశ్చన్ దేవుడు మానవుని అడిగినప్పుడు దేవునికి ఆదాం ఎక్కడున్నాడో తెలియక కాదు, దేవుడి నుంచి ఆదాం ఎంత దూరం వెళ్ళిపోయాడో ఆదాముకు తెలియాలని ఆ ప్రశ్న అడిగాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు? దేవుని తెలుసు ఆదాం ఎక్కడ ఉన్నాడు. ఈయన ఏమంటాడు, అయ్యా నేను పాపం చేశాను కనుక, దిగంబరయ్యాను కనుక భయపడుతూ నేనేం చేశాను, నీ నుంచి దాచుకున్నా. మనలో చాలామంది దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనలో చాలామంది దేవుడు నాకు అవసరం లేదనే వాళ్ళు ఉన్నారు. మనలో చాలామంది దేవుడు నాకు అవసరం లేదని ఈరోజు దేవుడి నుంచి దూరం పారిపోతున్నాం. కానీ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దేవుడు మనం తయారు చేసిన విధానం చూస్తే మనం చాలాసార్లు మన హృదయంలో ఆ శూన్యపు ప్రాంతాన్ని వివిధ వాటితో నింపుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. బ్లైజీ ప్లాస్కల్ ఒక ఆయన అన్నాడు, సైంటిస్ట్ ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా అండి? ఆ మ్యాథమెటిషియన్ అన్నాడు, దెర్ ఇస్ అ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ విచ్ కెనాట్ బి ఫిల్డ్ బై ఎనీ క్రియేటెడ్ థింగ్స్ బట్ బై ఓన్లీ ద క్రియేటర్. దేవుని మానవుని హృదయంలో దేవుడు తయారు చేస్తున్నప్పుడు ఒక శూన్యపు గదిని పెట్టాడు. అది ఏ సృష్టి కూడా దాన్ని నింపలేదు, సృష్టికర్త ఒక్కడే నింపగలడు. తాళము తయారు చేసినప్పుడు కీస్ ఉంటుంది కదా, అదే రీతిగా మన హృదయాన్ని నిర్మించినప్పుడు దేవుడు ఆ స్థలంలో ఆయనే ఉండాలని ఆశపడ్డాడు. మానవుడు దేవుని నుంచి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఆజ్ఞాతిక్రమే పాపం. ఈ పాపం మానవులు ఏం తీసుకొచ్చింది? భయము తీసుకొచ్చింది, సమాధానం కోల్పోయేటట్టు చేసింది. పాపంలో జీవితం మరణం తీసుకొచ్చింది. మ్యాన్ బికేమ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. ఈరోజు మనిషిలో అంతర్మదనంగా ఎంతో తప్పు చేశారన్న వేదన కలిచివేస్తూ ఉంది. బహుశా ఈ దృశ్యం చూడండి, స్క్రీన్లో ఆ యొక్క దృశ్యం చూడడానికి ప్రయత్నిస్తాము. ఒక చాలా కాలం క్రితం మనిషికి తెలియకుండానే చూడండి, శరీరానికి నొప్పి అవుతే, దయచేసి వినండి, శరీరానికి నొప్పి అవుతే ఏ రీతిగా అయితే నొప్పి మన శరీరానికి ఏదో తప్పు జరిగిందని చెప్తుందో, మనసుకి ఆత్మకు కూడా నొప్పి ఉందంట. తెలుసా అండి? ఏం తెలుసా? అది మనస్సాక్షి అని. అది చెప్తా ఉంటుంది, ఏమని తెలుసా? నువ్వు దేవుని దూరం వెళ్ళిపోయావు, నువ్వు దేవునికి తప్పు చేసావు, దీనివల్ల వచ్చే జీతం మరణం అని చెప్తూ ఉంటుంది. కానీ నువ్వేమంటావు తెలుసా? ఇట్స్ ఓకే అని చెప్పి పోస్ట్పోన్ చేస్తుంటావు. దట్స్ వై వాట్ wound is to a body, what pain is to a body, so the voice of conscience is to the soul and the spirit in you. ఈ ఒక్కసారి దృశ్యం చూడండి, ఈ బ్యూటిఫుల్ ఇమేజ్ ఒకసారి గమనించండి. కెవిన్ కార్టర్ అని ఒక ఫోటోగ్రాఫర్ సౌత్ ఆఫ్రికా నుంచి సుడాన్ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ఇమేజ్ ఏం చేశాడు తెలుసా అండి? ఆ ఇమేజ్ క్లిక్ చేస్తున్నప్పుడు జరిగిన వాస్తవ సత్యం చెప్తాను. భయంకరమైన ఫ్యామిన్ ఉంది, భయంకరమైన కరువు, మనుషులు బ్రతకడం కూడా తినడానికి తిండి తిప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో రిలీఫ్ క్యాంప్ ఉంది. రిలీఫ్ క్యాంప్ దగ్గర వారికి ఆ యొక్క ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తూ ఉన్నారు. ఆ ఫుడ్ ప్యాకెట్స్కి ఆ చిన్న బిడ్డ, దయచేసి వినండి, ఆ చిన్న పాప కష్టపడి పాక్కుంటూ వెళ్తూ ఉంది. పిక్చర్ కనిపిస్తున్నా చేతనండి. వెళ్తున్న టైంలో శరీరం అంతా కూడా ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. సివియర్ ఫ్యామిన్, చాలామంది చంపుకొని తింటా ఉన్నారు, ఒక్కొక్కరిని మర్డర్ జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కఠోరమైన కరువులో ఆ బిడ్డ రిలీఫ్ క్యాంప్ దగ్గరికి వెళ్తూ ఉంటే దూరం నుంచి వెనకల మీకు రాబందు కనిపిస్తుంది, వల్చర్ కనిపిస్తుందా? ఆ వల్చర్ అక్కడ దూరం చూస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ఈ పిల్ల కష్టపడుతుంది, అక్కడ దాకా పోలేదు, చనిపోయిన నెక్స్ట్ మూమెంట్లో చేంజ్ చేయాలి, ఆ బిడ్డని తినేయాలని చెప్పి వెనకల వల్చర్ ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు కెవిన్ కార్టర్కి వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎవాక్యుయేషన్ కొరకు ఫ్లైట్స్ వెయిట్ చేస్తూ ఉంటే త్వరగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఈయన ప్యాషన్ ఫోటోగ్రాఫర్ వెంటనే తీసుకొని ఏం చేస్తాడంటే, ఈ సీన్ బాగుంది కదా అని చెప్పి చూసి క్లిక్ చేశాడు. దయచేసి క్లిక్ చేశాడు. ఆ క్లిక్ చేసిన తర్వాత ఆ బిడ్డను, అయ్యో ఆ రాబందు చంపేస్తేమో, అక్కడ రిలీఫ్ క్యాంప్ ఉంది కదా తీసుకెళ్దాం కదా అని ప్రయత్నిద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోతుందిలే, మళ్ళీ నాకు అవకాశం దొరకదని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇది తీసుకెళ్ళి పంపిస్తే పులిట్జర్ అవార్డులో హీ గాట్ ద పులిట్జర్ ప్రైజ్ ఫర్ దట్ ఫోటోగ్రాఫ్. ఇట్ బికేమ్ ఎ హిస్టారిక్ ఫోటోగ్రాఫ్. అవార్డు వచ్చింది, మనీ వచ్చింది, డబ్బు వచ్చింది, అన్ని జాబ్స్ వచ్చాయి, ఇంక అన్ని ఎండార్స్మెంట్స్ వచ్చాయి. అన్నీ వచ్చిన తర్వాత విషాద సంఘటన ఏంటంటే, విదిన్ ఫ్యూ మంత్స్ ఒకరోజు ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అసలు ఏం జరిగిందంటే, దాంట్లో లెటర్ రాస్తా అంటాడు, ఐ డోంట్ నో, సమ్ పెయిన్ ఈస్ హాంటింగ్ మీ, ఐ గాట్ సక్సెస్, ఐ గాట్ జాయ్, ఐ ఫెల్ట్ ఐ గాట్ జాయ్, ఐ గాట్ అవార్డ్స్, బట్ ఐ నో దిస్ ఇస్ నాట్ అ ట్రూ జాయ్. ఇది నిజమైన సంతోషం కాదు. ఐ హ్యావ్ అన్ హాంటింగ్ స్పెక్టర్ ఆఫ్ గిల్ట్ చేజింగ్ మీ. అక్కడ ఆ పాప చనిపోకముందు ఆ పాప పక్కన 2 రాబందులు ఉన్నాయి. నేను ఫోటో తీసింది ఒక రాబందు, ఇంకొక రాబందు కెమెరా పట్టుకొని నిలబడింది.
ఇంకొక రాబందు కెమెరా పట్టుకుని నిలబడింది. ఆ రాబందును నేనే. మాట రాశాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రియ సహోదరి కూడా అడుగుతాను, వి వాంట్ టు రన్ అవే ఫ్రమ్ గాడ్. వి వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ గిల్ట్ ఆఫ్ కాన్షియన్స్. వి వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ హాంటింగ్ స్పెక్టర్ ఆఫ్ లోన్లీనెస్ అండ్ పెయిన్ అండ్ గిల్ట్ అండ్ సిన్. కన్విక్షన్, వద్దు వద్దు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నేను ఏం చేశానో నేను కావాల్సుకొని చేయలేదు, ఇది నేను కాదని నీకు అనిపిస్తుండొచ్చు. బహుశా ఈరోజు గాయంతో దేవుని మందిరానికి వచ్చావా? ఈ రాత్రి ఆ మానవుని యొక్క అన్వేషణలో జ్ఞానులు అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ, వేర్ ఈజ్ హీ? దానికి ఆన్సర్ పిలాతు అంటాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఇక్కడ, ఎక్కడ? కల్వరి సిలువ మీద. హియర్ ఈజ్ హీ హూ ఈస్ బార్న్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. హీ గేవ్ అన్ ఆన్సర్ టు ద వైస్ మెన్. యూదులకు మంట వచ్చి, తుడిచేయ్యా తుడిచేయ్యా తుడిచే అంటే ఆయన అంటాడు, వాట్ ఐ హ్యావ్ రిటన్ దట్స్ ఆల్. ఆ కలువరిశిల మీద ఆ మాట రాయించడానికి దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? యూదులు అన్వేషించి, అజ్ఞానులు అన్వేషించి యూదుల రాజుగా పుట్టినవాడైన యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం కలుసుకున్నారు, ఏం పొందుకున్నారంటే, యేసుప్రభు ఏమన్నా తెలుసా? నేనే జీవాహారం అన్నాడు, నేనే జీవం అన్నాడు. సమృద్ధి అనే జీవం ఇచ్చటకు వచ్చాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. నాందు విశ్వాసం ఉంచినవాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని నిశ్చయంగా సెలవిస్తున్నాను. చూడండి, నిజంగా జ్ఞానులు దేవుని అన్వేషించేవారు ఈ రాత్రి జవాబు పొందకపోయే ప్రసక్తే లేదు. అటువంటి వారిని నడిపించడానికి గాడ్ కెన్ ప్లాన్ ద GPS మార్కర్స్, గాడ్ కెన్ ప్లాన్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ మార్కర్స్, గాడ్ కెన్ ప్లాన్ ద స్టార్స్, గాడ్ కెన్ ప్లాన్ ద సర్మన్స్, గాడ్ కెన్ ప్లాన్ ద సైన్స్. ఈరోజు ఈ వర్తమానం వినడానికి దేవుడు ఎన్ని చేయలేదో చివరికి వర్తమానాన్ని నీ దాకా తీసుకొచ్చాడు. ఆ రాత్రి జ్ఞానుల చరిత్రను మార్చడానికి వేరే రూట్లో వెళ్ళమని చెప్పడానికి ఆ రాత్రి దూత వచ్చి ఏమన్నా తెలుసా? మీరు ఈ రూట్లో వెళ్ళడానికి వీలు లేదు, రూట్ మార్చుకొని వెళ్ళాలి. మెసేజ్ రెడీ చేశాడు వాళ్ళ కొరకు. ఈ రాత్రి అడుగుతున్నాను, ప్రభా నాకు ఈ మెసేజ్ నేను అంగీకరిస్తున్నాను. ఈ రాత్రి నాకు నిజమైన సమాధానం, నిజమైన నెమ్మది, ఈరోజు నిజమైన జవాబు నాకు కావాలి అంటే ఓ మాట చెప్తాను, దయచేసి వినండి. ఇఫ్ యు డిస్కనెక్ట్ ఎ ఫోన్ ఫ్రమ్ ఇట్ సోర్స్, ఇట్ డైస్. ఫోన్ ఛార్జింగ్ నుంచి డిస్కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేయకపోతే ఫోన్ ఏమవుతుందండి? చచ్చిపోతుంది. దయచేసి వినండి. ఇఫ్ యూ కనెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్ సోర్స్, ఇట్ విల్ డై. మీరు అనొచ్చు, నాకు దేవునితో అవసరం లేదని. నేను అంటాను, నేను కూడా చెప్తాను, ఒకళ్ళు కేవలం మన ఫిజికల్ బాడీ అయితే దేవునితో అవసరం లేదు. నేను కూడా చెప్తున్నాను, ఐ కంకర్ విత్ యూ. ఇఫ్ యూఆర్ ఓన్లీ ఫిజికల్ బాడీ, వీ డోంట్ నీడ్ గాడ్. ఎందుకు తెలుసా? దిస్ బాడీ ఈజ్ మేడ్ ఫ్రమ్ డస్ట్. ఈ భూమిలో నుంచి ఈ శరీరం ఏమైంది? తీయబడింది. కాబట్టి ఈ శరీరం కావాల్సినంతా ఈ భూమిలో ఉన్నాయి. మనం తాగే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి. మనం వేసుకునే మెడిసిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? భూమి నుంచి వస్తాయి. మనం వేసుకున్న బట్టలు ఎక్కడ పండించబడతాయి? భూమిలోంచి. ఎనీథింగ్ దట్ విత్ దిస్ బాడీ నీడ్స్ కమ్స్ ఫ్రమ్ మదర్ ఎర్త్. ఎస్ ఆర్ నో? కానీ ప్రశ్న ఏంటంటే, ఈ ఆత్మ మనిషిని ఏదైతే దేవుడు ఏర్పరిచాడో, ఈ శరీరం చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. స్పిరిట్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి రండి. దేవుడు మనిషిని నిర్మిస్తున్నప్పుడు లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అని తన రూపంలో మనిషిని ఏం చేశాడు? తయారు చేశాడు. దయచేసినండి. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు మనిషిని తయారు చేస్తున్నప్పుడు? అది మానవుని యొక్క ఆధారం. అదే రీతిగా దేవుడు చేపలు నిర్మిస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? చేపలు నిర్మిస్తున్నప్పుడు చేపలారా కలుగును గాకనిలే. ఎవరితో మాట్లాడాడు తెలుసా? నీటితో మాట్లాడాడు. నీటితో ఏమన్నా తెలుసా? చేపలు నీటిలో నుండి కలుగును గాక అన్నాడు. ఇప్పుడు చేప నీళ్ళని తీసేస్తే ఏమవుతుందండి? చెప్పండి, చచ్చిపోతుంది. అదే రీతిగా దేవుడు ఎప్పుడైతే ఫలవృక్షం ఇచ్చు చెట్లను తయారు చేశాడో భూమితో మాట్లాడు. భూమి ఫలవృక్షములను మొలిపించును గాక అని భూమితో మాట్లాడు. భూమిలో చెట్టు తీస్తే ఏమవుతాయి? చచ్చిపోతాయి. మరి మనిషిని తయారు చేసినప్పుడు ఎవరితో మాట్లాడాడు? తనతో తాను మాట్లాడుకున్నాడు. అర్థమైనా చేద్దండి. వెన్ హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్, వాట్ ఈజ్ అవర్ సోర్స్? ఇట్ ఈస్ గాడ్. ఇఫ్ యు డిస్కనెక్ట్ అస్ ఫ్రమ్ గాడ్, we die spiritually. We have vacuum spiritually. అందుకొరకే డిస్కనెక్షన్ని తిరిగి రీకనెక్ట్ చేయడానికి, దయచేసి డిస్కనెక్షన్ని రీకనెక్ట్ చేయడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులారా నా యొద్దకు రండి అని చెప్తే అనంతుడి దగ్గర మనిషి ఇలా కలుసుకుంటాడు. కాబట్టి దేవుడే శరీరుడుగా, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ విత్ అస్. వాక్యమే శరీరధారిగా వచ్చి మనతో ఏం చేశాడు? నివాసం ఉంచాడు. ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు మనకు తోడు. ఈ రాత్రి దేవుని తోడు నీకు కావాలా?